శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. సౌందర్యలహరిలోని 34వ శ్లోకంలో శంకరాచార్యుల వారు అమ్మ అయ్యల సామరస్యాన్ని అంటే ఏకత్వాన్ని మరొక్క మారు రసరమ్యంగా ఉటంకిస్తున్నారు. ఆ విధమేదో ఒక్కసారి గమనిద్దాం. శరీరం త్వం శంభో శశి మిహిర వక్షోరుహ యుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతశేషశేషీత్యయముభయ సాధారణతయా సితస్సంబంధో వాం సమరస పరానంద పరయో. అంటే మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, శివుడు ఆత్మ వంటి వాడైతే అమ్మవారు శరీరం వంటి వారన్నమాట. శివుడు అవ్యక్తుడు, కానీ తన కరుణను ప్రకటించాలనుకున్నప్పుడు అమ్మగా రూపుదాలుస్తాడు. అంటే ఇక్కడ శివుడి యొక్క కరుణా స్వరూపమే అమ్మా అని మనం గ్రహించవచ్చు. ఇందుకు ఎన్నో పురాణ గాథలు తార్కాణంగా ఉన్నాయి, కానీ సమయాభావం చేత మనం ఆ పురాణ గాథలన్నీ ఇక్కడ చెప్పుకోలేం. కానీ శివుడి కారుణ్య స్వరూపమే అమ్మ అన్న మాట ఒక్కటి మనోఫలకం పైన శిలాక్షరాల వలె దిద్దుకోండి, సరిపోతుంది. తరువాత అమ్మవారి యొక్క దివ్య రూపాన్ని గురించి వర్ణిస్తూ ఆవిడ వక్షస్థలమే సూర్య చంద్రులుగా భాసిస్తూ సకల జగతులను పోషిస్తున్నది అని శంకరాచార్యుల వారు చెబుతున్నారు. ఇదే విధంగా ఒకరికొకరు కొన్ని కొన్ని పనులు పంచుకుంటూ ఒకరికొకరు ఆధారం అవుతున్నారు అని చెబుతున్నారు అనమాట. అలా వారు పంచుకుంటున్న పనులేమిటో కూడా చూద్దాం. అమ్మవారు తనకు తానుగా ఎంచుకొని పుచ్చుకున్న పనులేమిటి అంటే సృష్టి స్థితులు. ఈ పనులు అమ్మవారు చేస్తున్నప్పుడు అయ్యవారు పక్కకు కూర్చుని సాక్షి వలె చూస్తున్నారు. అలాగే అయ్యవారు సంహార తిరోధాన అనుగ్రహ కృత్యాలను సలుపుతున్నప్పుడు అమ్మవారు అయ్యవారి పక్కనే కూర్చుని సాక్షిగా చూస్తున్నారన్నమాట. ఇలా ఒకరికొకరు ఆధారమై ఒకరి పనులకు ఒకరు సాక్షి అయి నిలుస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్న పార్వతీ పరమేశ్వరులు జగజ్జననీ జనకులు వారు. ఈ భావాన్ని ప్రతి ఒక్కరూ మనస్సులో సంభావిస్తూ పులకింతురుగాక. శ్రీ శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః.